అండ్ 8th క్లాస్లో ఐ వాజ్ ఇన్ ఎన్సీసీలో రిపబ్లిక్ డే పరేడ్ 9th క్లాస్లో రిపబ్లిక్ డే పరేడ్కి ఢిల్లీకి వెళ్ళాను కంటిజెంట్ దానికడ ఐ వాజ్ బెస్ట్ క్యాడెట్ అందులో. కోట్ ఎక్కడ ఉంది అంటే తను కోచ్ అడిగారు నరసింహం రెడ్డి సార్ అని, హీఈస్ మై గాడ్ ఫాదర్ ఇన్ వాలీబాల్ అని. చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ వాజ్ టోటల్లీ డిఫరెంట్. ఇది ఆయన యాక్చువల్ నన్ను పోలీస్ లైన్లోకి తీసుకురావాలని ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, అందుకే నేను ఎన్సీసీలో కూడా వెళ్ళాను. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా బాగుండేది టీం, ఎందుకంటే అప్పుడు హాస్టల్స్ కూడా ఉండేది. చాలా అవర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, సో ఆ ఇమ్యూనిటీ మీరు బూస్ట్ చేయాలి అంటే కొంత ఫుడ్ బాయిల్డ్ ఎగ్స్ తింటాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం లేదు కానీ ఆడే టైంలో అది. అదర్ కంట్రీస్ నా హైట్ ఏమీ లేదు, మన హైట్ ఏదీ లేదు. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. విజయం ఒక మ్యాచ్తో కాదు, ఏళ్ల తరబడి చేసిన కఠిన సాధనతో వస్తుంది. జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వాలీబాల్ క్రీడాకారిణి నేడు అదే అనుభవంతో సౌత్ సెంట్రల్ రైల్వే మహిళా వాలీబాల్ జట్టుకు చీఫ్ కోచ్గా మారి కొత్త తరం క్రీడాకారిణులకు మార్గదర్శిగా నిలుస్తున్న స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం శ్రీదేవి గారు. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. ఆమె ఆట ప్రస్థానం, ఆమె కోచింగ్ చేసే విధానం, మహిళా క్రీడాకారిణులకు ఆమె ఇస్తున్న సందేశమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు రావడం చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. దిస్ ఇస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు మీతోని ఇంటర్వ్యూకి వచ్చినందుకు. మ్యామ్, మీరు ఎక్కడ పుట్టారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదంతా కొంచెం డీటెయిల్గా చెప్తారా మాకు? నేను హైదరాబాద్లోనే పుట్టాను 1974లో. మా ఫాదర్ ఈ వాజ్ పోలీస్ ఆఫీసర్. మేము బేసికల్లీ ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్కి బోగారం అని ఊరు, అక్కడ చెందిన వాళ్ళము. ఫాదర్ అంటే ఆయన ట్రాన్స్ఫర్స్ ప్రకారంగా అలా ఒక్కొక్క ఊర్లో ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా చదువుకుంటూ వచ్చాము. ఫస్ట్ క్లాస్కి షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్కి. అప్పుడు స్టార్టింగ్లో పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉండేసి అక్కడ నుంచి ఫస్ట్ క్లాస్ ఇది చదివాము. తర్వాత పోలీస్ క్వార్టర్స్లో షిఫ్ట్ అయిపోయాక లయోలా స్కూల్లో నాది 1st to 5th వరకు లయోలా స్కూల్లో అయ్యింది. 5th నుంచి అంటే వాళ్ళ సిస్టర్స్ పిల్లలంతా ఒక స్కూల్లో చదివారు. మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ అంటే అది ఒక పెద్ద ఇది అనేసి, గవర్నమెంట్ స్కూల్లో నా బిడ్డ చదవాలి అనేసి అప్పుడంతా సెంటెన్స్ అనేది ఉండేది. నాకేమో సెంటెన్స్ స్కూల్లో చదవాలి అని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ మదర్ ఏంటి అంటే వాళ్ళు ఇది ఆ స్కూల్ అందులో చదివితే మంచి ఇది వస్తుంది అంటే మాడపాటి హనుమంతరావు స్కూల్లో 6th నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండేది అందులో. సో ఐ జాయిన్డ్ 6th అక్కడ మాడపాటి స్కూల్లో జాయిన్ అయ్యాను 6th. అండ్ 8th క్లాస్లో ఐ వాజ్ ఇన్ ఎన్సీసీలో రిపబ్లిక్ డే పరేడ్ 9th క్లాస్లో రిపబ్లిక్ డే పరేడ్కి ఢిల్లీకి వెళ్ళాను కంటిజెంట్ దానికడ ఐ వాజ్ బెస్ట్ క్యాడెట్ అందులో. అలా ఎన్సీసీ నుంచి 10th వచ్చాక సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏంటి, ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు అలా అదే అని అన్నప్పుడు ఎల్బీ స్టేడియంకి వెళ్ళాను. ఏదన్నా సమ్మర్ కోచింగ్కి వెళ్దాం అనేసి అలా వెళ్ళుకుంటూ గ్రౌండ్లో నుంచి వెళ్ళి వాలీబాల్ గ్రౌండ్లో నుంచి వెళ్ళాలి. యాక్చువల్గా ఐ వాంట్ ప్లే లాన్ టెన్నిస్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉండేది సమ్మర్ క్యాంప్. వాలీబాల్ గ్రౌండ్లో నుంచి వెళ్ళుకుంటూ అక్కడ ఉండే కోచెస్ని, సార్ ఇక్కడ టెన్నిస్ ఎక్కడ ఉంది సార్, టెన్నిస్ ఇది ఏంటి కోర్ట్ ఎక్కడ ఉంది అంటే తను కోచ్ అడిగారు నరసింహం రెడ్డి సార్ అని, హీఈస్ మై గాడ్ ఫాదర్ ఇన్ వాలీబాల్ అనమాట. ఆయన్ని నన్ను వాలీబాల్లోకి తీసుకొచ్చారు. ఆ సార్ అడిగారు ఎందుకు అని అంటే, సార్ ఇలా కోచింగ్ క్యాంప్కి వెళ్ళాలనుకుంటున్నాను సమ్మర్ క్యాంప్కి అని చెప్తాను.
చెప్పినప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఇంత పొడుగున్నావు, టెన్నిస్ కాదు, నువ్వు వాలీబాల్లో ఆడు అనేసి ఆ 10th క్లాస్ ఆ సమ్మర్ క్యాంప్ అప్పుడే నన్ను వాలీబాల్లోకి తీసుకొచ్చారు. ఇట్ వాస్ 91. ఓకే 1991లో అప్పుడు అలా ఆ సార్ తీసుకొచ్చిన ఇందులో వితిన్ 4 monthsలో నేను బాగా నేర్చేసుకున్నాను. ఎందుకంటే ఇంటర్ స్కూల్స్లో ఆడేదాన్ని ఓకే వాలీబాల్. అలా కొంచెం నైపుణ్యం ఉంది. బాల్ గ్రిప్ అదంతా ఉండేది నాకు. ఓకే ఆ ఫస్ట్ ఇయర్ జూనియర్ నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఇది అందులో మాకు 2nd place వచ్చింది. మెయిన్ 6లో ఆడాను. ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ క్యాంప్. ఇండియన్ టీంలో అంటే యాక్చువల్గా అప్పుడు బాగా రికమెండేషన్స్ అది అవును, ఇది అని అవును. ఉండేది. ఎప్పుడు ప్రతిసారి ఐ వాజ్ లాస్ట్ వరకు ఉండేదాన్ని. అది ఒక చాలా ఇది ఉండేది నాకు. క్యాంప్ 6 months 4 months అలా క్యాంప్ చేసి నా గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ ఇయరే జూనియర్ నేషనల్స్ సీనియర్ నేషనల్స్లోకి వచ్చేసాను. ఓకే సీనియర్ నేషనల్స్ ఆడాను. సీనియర్ నేషనల్స్లో కూడా మాకు మంచి ఇది వచ్చి ఇండియన్ క్యాంప్ సెలెక్ట్ అయ్యాను. ఓకే తర్వాత 93లోనే నన్ను రైల్వేస్ వాళ్ళు అడిగారు జాయిన్ అవుతారు టీంకి. అప్పుడు ఇంట్రెస్ట్ లేదనమాట. లేదనేసి మళ్ళీ 94కి ఐ జాయిన్డ్ ఇన్ రైల్వేస్. ఓకే అదే అంటే ఇంకా ఇంటర్ స్టాన్లీలో చేశాను. స్టాన్లీ కాలేజ్ అది ఇంటర్ కాలేజెస్ అయినప్పుడు ఆ కాలేజ్కి రికార్డు బ్రేక్గా మేము అది తీసుకొచ్చాం, షీల్డ్ తీసుకొచ్చాము ఇంటర్ Okay. కాలేజెస్. ఇంటర్లో ఉన్నప్పుడే నాకు కాల్ లెటర్ ఇవి వచ్చాయి కాబట్టి సో ఐ హ్యావ్ బ్రేక్ మై స్టడీస్ అక్కడే బ్రేక్ చేసి జాయిన్ అయిపోయాను రైల్వేస్లో. మళ్ళీ ప్రైవేట్గా BA చేశాను DVM కాలేజ్ నుంచి. ఓకే దాని తర్వాత పేరెంట్స్ ఎంకరేజ్ చేసేదా మ్యామ్? చాలా చాలా అంటే చిన్నప్పటి నుండి? ఫాదర్ చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ వాజ్ టోటల్లీ డిఫరెంట్. ఇది ఆయన యాక్చువల్ నన్ను పోలీస్ లైన్లోకి తీసుకురావాలని ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే నేను NCCలో కూడా వెళ్ళాను. ఓకే NCCలో తర్వాత ఈ 10th క్లాస్ అయ్యాక ఏదైతే నేను కోచింగ్ క్యాంప్ అని వచ్చానో ఇంటర్లో కూడా NCCలో జాయిన్ అవ్వాలనుకున్నాను. అప్పుడు కోచ్ అన్నారు, ఏదన్నా ఒక్కటి చూస్ చేసుకోవాలి, రెండిట్లో వెళ్తే నీకు అది ఆఫ్ ఇది ఆఫ్ అయిపోతుంది అంటే అప్పుడు ఐ హావ్ చూస్డ్ మై వాలీబాల్. ఓకే ఫాదర్ చాలా ఎంకరేజ్ చేశారు, మదర్ ఫాదర్. ఓకే అండ్ 99లో మ్యారేజ్ అయింది. 99 మ్యారేజ్ అయినాక కూడా మా మదర్ పిల్లల్ని చూసుకుంటానని ఇది చేశాక 2005 వరకు ఆడాను నేను. స్టిల్ Okay. అంటే పాపలు పుట్టాక కూడా 2005 వరకు ఆడాను. అండ్ 2002లో హైదరాబాద్ నేషనల్ గేమ్స్ అయ్యాయి. ఓకే అప్పుడు అట్ దట్ టైమ్ ఐ వాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. మా పాప గ్రౌండ్లో వచ్చింది, మాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఆవిడ చంద్రబాబు నాయుడు చేతుల్లో మేము పథకాలు ఇవి తీసుకున్నాం కదా. అది ఒక పెద్ద Big అచీవ్మెంట్ achievement. రియల్లీ. మన హోమ్ టీంలో మనం ఇది చేయడం. కానీ ఆ టైంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా బాగుండేది టీం. ఎందుకంటే అప్పుడు హాస్టల్స్ కూడా ఉండేది. ఓకే ప్లేయర్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళంతా మన ఇక్కడి వాళ్ళే హాస్టల్లో ఉండేసి మన టీమే అనేది ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయిందంటే హాస్టల్ తీసేసినందుకు ప్లేయర్స్ లేరు, ఎంకరేజ్మెంట్ లేదు, పేరెంట్స్ ఎవరు ఎంకరేజ్మెంట్ చేస్తలేరు, ప్లేయర్స్ లేరు. ఇంకోటి మనము ఇక్కడ డిపార్ట్మెంట్స్లో కూడా జాబ్స్ ఇవ్వకుండా అయిపోయేసరికి ఎవరు ఆడట్లేదు. ఇంకోటి రైల్వేస్లో ప్రస్తుతం బయట ప్లేయర్స్నే తెచ్చుకొని జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. Okay. ఒకవేళ హాస్టల్ అనేది ఒకటి ఓపెన్ అయితే మన ప్లేయర్సే ఇక్కడ ఉంటారు, అకాడమీలో ఉంటారు. సో మన రాష్ట్రం వాళ్ళే ఆడతారు, వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. ఉమెన్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మ్యామ్. అంటే ఇప్పుడు ఒక స్పోర్ట్స్లో వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండవు, కరెక్ట్ గైడెన్స్ ఉండదు. ఈక్వల్ టు మెన్కి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది ఉమెన్ వాళ్ళది. అంటే సరైన అవకాశాలు కూడా ఉండవు, అంటే ఒక చిన్నతనంగా చూస్తుంటారు. అంటే కంపేరింగ్ అప్పటికి ఇప్పటికి చాలా Changes చేంజ్ వచ్చినాయి. వచ్చేసేసాయి. కానీ ఇంకా They are ఉంది. not, ఇంకా ఉంది అనడానికి మీ యొక్క మాటల్లో చెప్తారా? ఇంకా ఉందా అలాంటి సిచ్యువేషన్? లేదు, ఇప్పుడు అలా లేదు. ఈక్వల్ గా చేస్తున్నారు, చూస్తున్నారు. మేము ఆడే టైంలో అది ఉండేది. ఓకే మెన్ టీమ్ ని ఒక లెవెల్లో చూసేవాళ్ళు, విమెన్ టీమ్ ని ఒక లెవెల్లో చూసేది. అవును అప్పుడు మేము ఫైట్ చేసే వాళ్ళం కూడా. ఎందుకు అలా అయితే విమెన్ టీమే ప్లేస్ తెస్తుంది.
అవును. కానీ ఆ ఎంకరేజ్మెంట్ విమెన్కి అంత ఇవ్వరు అని లైట్ తీసుకునేవాళ్ళు. అది ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టే చేస్తున్నారు. ఓకే. ఎందుకు రీసెంట్గా పీవీఎల్ ఇది వాలీబాల్ లీగ్ అయినది. ఆ లీగ్లో ఒక మెన్ టీమ్కి నాకు విమెన్ని కోచ్గా ఇచ్చారు. సో ఐ కెన్ హ్యాండిల్ ద మెన్ ఆల్సో అనేసి వాళ్ళకి తెలుసు కాబట్టే కదా ఇప్పుడు ఈక్వాలిటీ ఇది ఇచ్చేశారు. ఇప్పుడు అది లేదు. ఓకే. అంటే అది పేరెంట్స్ నుంచి రావాలి. ఓకే. అంటే అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా చూసేది పేరెంట్స్ దగ్గర అది పోవాలి. కానీ స్పోర్ట్స్లో అలా లేదు ఇప్పుడు. ఓకే. చేంజెస్ వచ్చాయి. చేంజెస్ వచ్చాయి, చాలా చేంజెస్ వచ్చాయి. ఓకే. కానీ ఒక్క చేంజ్ ఏం రావాలంటే మొబైల్, దే షుడ్ నాట్ యూజ్ దట్ మొబైల్. ఓకే. ఈ మొబైల్ వల్ల చాలా పాడైపోయింది. కేవలం వాలీబాల్ మాత్రం చేంజెస్ వచ్చాయా మేడం? అన్ని స్పోర్ట్స్ కేటగిరీస్ లో అన్ని స్పోర్ట్స్ లో. ఈవెన్ నా డాటర్, చిన్న డాటర్, తన్ని నేను బ్యాడ్మింటన్ ఆడిపిస్తున్నాను. షీఈ్ ఎ నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈక్వల్, ఏమీ డిఫరెన్స్ లేదు. వాళ్ళదైతే ఇంకా టోటల్. ఇప్పుడు వాలీబాల్లో అయినా మెన్కి నెట్ హైట్ ఉంటుంది, విమెన్కి నెట్ లో ఉంటుంది, అలా ఉంటుంది. కానీ బ్యాడ్మింటన్ ఈజ్ టోటల్లీ ఈక్వల్. ఓకే. ఏమంటే కంపేరింగ్ మెన్ అండ్ ఉమెన్కి వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, విమెన్కి స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది అనే అంత ఉంటుంది. కానీ చూడడం మటుకు దే ఆర్ ఈక్వల్లీ ఇదే చేస్తున్నారు. ఓకే. ఇంకా ప్రోత్సాహం అంటే ఇంటి నుంచి ప్రోత్సాహం చేసి అమ్మాయిలను బయటికి తీసుకురావాలని అదొక్కటే నాకు ఇది ఉంది. ఓకే. మీ లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి మేడం? ఫస్ట్లో మీ ఒక అచీవ్మెంట్ చేస్తారు కదా, రీచ్ అయ్యారు కదా, అప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ అచీవ్మెంట్ నాది ఆర్డీ కంటిజెంట్ వెళ్ళాలి అనేసి, ఏదైతే నేను రిపబ్లిక్ డే పరేడ్లో ఉండాలి అనే ఆ కోరిక ఉండేదో, దట్ వాజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్ ఇన్ స్టడీస్ కేటగిరీలో. అందులో ఆ టైంలో మై ఫాదర్ వాజ్ ఎస్పీ అట్ ఆదిలాబాద్, అది ఏంటి ఆర్లగడ్డలో ఉండేది ఏసీపీగా. టీవీ లేదు ఆ టైంలో, ఇంట్లో టీవీ లేదు. సో నాన్నగారు అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి ఎవరింట్లో టీవీ ఉందో వాళ్ళందరికీ చెప్పేసి, నా బిడ్డ అంటే టీవీలో వస్తుంది. ఆ టైంలో చాలా గ్రేట్గా ఫీల్ అవుతుండేది కదా, పరేడ్లో ఉంటుంది, నా పాప పరేడ్లో ఉంటుంది అని. అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఆ టైంలో ఇట్ వాజ్ ఎ వెరీ ప్రౌడ్ టు మా నాన్నకి ఆయన కోరిక తీర్చాను అన్న ఫీలింగ్ నాకు అది ఉండేది. అదొకటి. 2000లో నేషనల్స్, సీనియర్ నేషనల్స్ అయింది. సీనియర్ నేషనల్స్ మనము ఏపీ ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు ఏపీ స్టేట్కి ఆడాము. కంటిన్యూగా 3 times ప్లేస్ తీసుకొచ్చాము. ఫస్ట్ యాజ్ అ క్యాప్టెన్గా 3rd place వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అది చెంచురా అనేసి కల్కట్టా వెస్ట్ బెంగాల్ సైడ్లో, అప్పుడు 3rd place తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇయర్ సేలంలో జరిగింది 99లో, అప్పుడు 2nd place వచ్చింది. 2000లో ఎగ్జాక్ట్ ఇక్కడ క్యాలికట్లో జరిగింది సీనియర్ నేషనల్స్. వీఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఇండియన్ రైల్వేస్ టీమ్. అది అప్పుడు పెద్ద టీం అనమాట. ఇండియన్ రైల్వేస్ ఇంకా ఎప్పుడు ఫస్టే వస్తుంది కంటిన్యూ, ఒక 40 years నుంచి అదే టీం. ఎందుకంటే అది అన్ని రైల్వేస్ నుంచి ఒక మంచి ప్లేయర్స్ని పికప్ చేసుకొని ఒక ఇండియన్ రైల్వేస్ టీమ్ అని, ఇండియన్ టీం లాగానే ఇండియన్ రైల్వేస్ టీం ఉండేది. అది ఆ టీము చిన్న టీమ్స్తోనే ఆడినారంటే వాళ్ళే గెలుస్తారు కదా. అలానే ఏపీలో ఆడేటప్పుడు మేము ఇండియన్ రైల్వేస్తో పడింది మాకు ఫైనల్స్. దట్ వాజ్ వెరీ ఎంబరేసింగ్. మాకు 5th set జరుగుతుంది. అంటే చాలా కాంపిటీషన్గా ఆడాం మేము. అది ఈక్వల్ స్కోర్స్లో వెళ్ళింది. 5th set, 4th set గెలవగానే అసలు ఒక సెట్ తీసుకోవడమే చాలా కష్టం అనమాట. ఇండియన్ రైల్వేస్ టీమ్ మీద ఒక సెట్ తీసుకోవడమే చాలా కష్టము. అలాంటిది మేము 4 sets ఆడామని అదొక గ్రేట్ అచీవ్మెంట్ ఉండేది. ముందు రోజు సెమీఫైనల్స్ అయిపోగానే మాకు కోచ్ చెప్పాడు, యూ కెన్ రిలాక్స్ నౌ, మనము ఫైనల్స్ రీచ్ అయ్యాం కదా, అదే మన గోల్, ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అన్నట్టు వదిలేశారు. మేము ఏ ఇది లేకుండా ఇందులో ఆడేసాము. 5th set జరుగుతుంది. 5th set దగ్గర నెట్ దగ్గర నిల్చున్నాను నేను. దట్ వాజ్ లాస్ట్ పాయింట్ అనమాట. మాది 14 ఉంది, అపోనెంట్ వాళ్ళది 7 points వాళ్ళది. 15కి గేమ్ అయిపోవాలి. 15-14లో ఇందులో 14th point దగ్గర ఐ వాజ్ లిటరలీ స్టాండింగ్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ నెట్. బ్లాకింగ్ కోసం నిల్చున్నాను.
షివరింగ్ అవుతున్నాయి. యా యా అంటే అది ఆ సంతోషం అన్నమాట. ఆఫ్టర్ 39 years ఏపీ టీం నుంచి మేము ఆడి గెలిపిస్తున్నాం టీంని అనేసి దట్ వాస్ వెరీ బిగ్ అచీవ్మెంట్ మాకు. అదే ఒక మెమరబుల్. ఆ గెలిచినాక, ఆ నేషనల్స్ గెలిచాక ఇండియన్ రైల్వేస్ టీం వాళ్ళు మమ్మల్ని బోర్డుకి పిలిచేసి కూర్చోపెట్టేసి అలా ఎలా ఆడతారు, అపోనెంట్ ఇండియన్ రైల్వేస్ కదా, యూఆర్ వర్కింగ్ ఫర్ రైల్వేస్ కదా, అలా ఎలా మీరు రైల్వే టీంని కొట్టేస్తారు అని అడిగారు. అండ్ ఇట్ వాజ్ రాంగ్ క్వశ్చన్ వాళ్ళు అడగడం. వాళ్ళకి క్లియర్గా మేము చెప్పాము, మీరు మాకు ఇండియన్ రైల్వేస్లో సెలెక్ట్ చేయలేదు, మేము కేపబుల్ అయినా కూడా మీరు సెలెక్షన్ ఇవ్వలేదు, సో మేము అందులో ఆడలేకపోయాము, మేము మా గేమ్ని మేము మా టీంకి ఓన్ టీంకి ఆడేసి మేము చూపించుకున్నాం. సో వీ వన్ దట్ టీమ్. ఇప్పుడు ఇండియన్ టీం ఆడుతుంది, ఇండియన్ రైల్వేస్ టీం ఉంటుంది. ఇండియన్ టీము ఇండియన్ రైల్వేస్తో ఓడిపోయిందని ఇండియా వాళ్ళు పిలిచేసి అలా అడిగే క్వశ్చన్ ఉండదు కదా, అది అనేసి అది ఒక మెమరబుల్గా చాలా ఉంటుంది. అది అట్లా ఓవర్కమ్ ఎట్లా అయ్యారు మ్యామ్? అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా దానికంతా? ఇచ్చాము. అంటే నెక్స్ట్ టోర్నమెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 2 years వరకు అగేన్స్ట్ ఇండియన్ రైల్వేస్కి ఎవరు రైల్వే ప్లేయర్స్ ఆడొద్దు. ఓకే. అంటే వాళ్ళతోని మ్యాచ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు సిట్ ఆన్ బెంచ్, ఎక్స్ట్రాగా కూర్చోవాలి, వేరే వాళ్ళు ఆడతారు, ఎవరైతే రైల్వే ప్లేయర్స్ లేరో వాళ్ళు ఆడుతుండేది. దాని తర్వాత ఇది. ఓకే. ఇప్పుడున్నది సౌత్ సెంట్రల్ రైల్వే మహిళా విభాగంలో మ్యామ్ ఎట్లా ఉంటుంది మీ టీం? మా టీం మంచి టీం అండి. యాక్చువల్గా ఏ స్టేజ్ వరకు వెళ్ళారు మీ సౌత్ సెంట్రల్ రైల్వే మహిళా టీం? రైల్వే మాది ఎప్పుడు ఫస్ట్ 3 పొజిషన్స్లో ఉంటుంది. ఫస్ట్ 3 పొజిషన్స్లో ఉంటుంది. లాస్ట్ ఇయరే కొంచెం అంటే టీంలో ప్లేయర్స్ రిటైర్ అయిపోయి మనకి ఏమైందంటే మన దగ్గర ప్లేయర్స్ లేకపోయేసరికి మనం బయట నుంచి ప్లేయర్స్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళేంటి మ్యారేజ్ కాగానే ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ మనకి ఇక్కడ ఉపాధి ఉంటే ప్లేయర్స్ వాళ్ళు ఇప్పుడు మేము ఆడినట్టే ఇక్కడే ఉండే వాళ్ళం కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ కానీ కూడా మేము కంటిన్యూ చేసి ఒక 10 years వరకు సర్వ్ చేస్తుండేది రైల్వేస్. వీళ్ళు ఏంటి బయట నుంచి తెచ్చుకునేసరికి వాళ్ళు ఒక 2-3 years ఆడతారు, ఆడేసి మ్యారేజ్ చేసుకుంటారు, మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోతారు. అలా మాకు కంటిన్యూ 4 players వెళ్ళిపోయారు. సో దాని ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ ఫామ్ చేసుకుంటున్నాం కొత్త ప్లేయర్స్ని, చిన్న ఏజ్ నుంచే తీసుకోవాలి. అంటే 18-19 years పిల్లల్ని తీసుకుంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక 25 years వరకు, వాళ్ళకి 25 అంటే 6 years కంటిన్యూ చేసి ఆడతారు అన్నట్టు అది చూస్తున్నాము అంతే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాకు ప్లేస్ రాలేదు, వీఆర్ ఇన్ 4th place. అదే. ఓకే. అదే ఎట్లా వెళ్తారు మేడం? అంటే ఇప్పుడు మీ ఒక టీంలోకి జాయిన్ అవ్వాలి అని అంటే ఎట్లా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్? ఎలా ఉంటుంది సెలెక్షన్ అంటే ఇది నేషనల్స్ ఆడి ఉండాలి, లేదంటే యూనివర్సిటీస్ ఉంటాయి కదా, యూనివర్సిటీస్లో మెడల్ ఉండాలి. ఫస్ట్ 3 పొజిషన్స్లో ఉంటే విల్ టేక్ దట్. ఆ మెడల్ లేకున్నా ఇప్పుడు గ్రూప్ డి రీసెంట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు, లాస్ట్ ఇయర్ నుంచి. ముందు గ్రూప్ డి కూడా ఉండేది. గ్రూప్ డిలో ఏంటి అంటే అంటే కొంతమంది ఒప్పుకోరు, అంటే జాబ్ పర్టికులర్ కావాలి అంటే ఈ గ్రూప్ డిలో జాయిన్ అయిపోతారు. అది ప్యూన్ ఆ లెవెల్లో ఉంటుంది కదా, సో కొంతమంది చేయడానికి చేయరు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే ఆడినాక నేషనల్స్లో ఇండియన్ రైల్వేస్లో సెలెక్షన్ అలా చేసేసి ప్లేస్ సర్టిఫికేట్ రాగానే వాళ్ళకి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇచ్చేసి మళ్ళీ గ్రూప్ సిలోకి తెచ్చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశారు గ్రూప్ డిది. ఆ గ్రూప్ డిది ఎలా అంటే మళ్ళీ ఇప్పుడు మన స్టేట్కి ఒకప్పుడు మన స్టేట్కి ఆడుకుంటానికి ప్లేయర్స్ చాలామంది ఉండేది, ఆడి ఉంటే మాకు ప్లేస్ వచ్చి వాళ్ళకి ప్రమోషన్ వస్తుండేది. ఓకే. ఈ మధ్యలో చాలా రికమెండేషన్స్, పాలిటిక్స్ ఇదంతా ఎక్కువైపోయినాయి స్పోర్ట్స్లో. అవును. వాలీబాల్ అనేది ఎలా అయిపోయిందంటే ఆట రాని వాళ్ళు కూడా అక్కడ టీంలో ఉండేసి ఏది అంటే పార్టిసిపేట్ చేస్తే చాలు అన్నట్టు అయిపోయింది. ఓకే. ఇప్పుడు మేము ఆడే టైంలో ఒక సీనియర్, ఇప్పుడు అది కింద యూత్ కానీ జూనియర్స్ కానీ అలా వెళ్ళిపోయి ఉంటే పర్వాలేదు. సీనియర్ టీం అన్నప్పుడు మన రాష్ట్రానికి ఒక ప్లేస్ రావాలి, ఒక పై వరకు రావాలి అని ఆలోచనలో ఉన్నప్పుడు
ఒక మంచి ప్లేయర్స్ని తీసుకొని వెళ్తే మన టీంకి పొజిషన్ వస్తుంది అని ఆలోచించి తీసుకువెళ్ళాలి. మేము ఆడే టైంలో అంత రైల్వే ప్లేయర్స్ ఉండేవాళ్ళం, రైల్వే ప్లేయర్సే ఆడుతుండేది ఏపీ స్టేట్ కానీ. అప్పుడు రైల్వే ప్లేయర్స్ ఎక్స్ట్రా ఎవరు ఉన్నారో ఒక్కొక్క డిస్టిక్ నుంచి మంచి ప్లేయర్లే, మరి ఆడే ప్లేయర్స్నే సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అని జరుగుతాయి, ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్స్లోనే మేము ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అవుతున్నాయి, కానీ ఈ పెద్ద ప్లేయర్స్ ఎవరైతే రైల్వే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ లేదు, ఓకే, ఆడనిస్తలేరు ఇందులో. దాంతో మనకి రాష్ట్రానికి ప్లేస్ కూడా రావట్లేదు, మన వాళ్ళకి జాబ్స్ కూడా లేవు అంతే. దానివల్ల పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తలేరు, ఆడి ఏముంది అనేసి అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడున్న పరిస్థితులలో మేడం ఇది గర్ల్స్ వస్తున్నారా మ్యామ్? అంటే వాలీబాల్ కోచింగ్కి కానివ్వండి, స్పోర్ట్స్ కేటగిరీలో మహిళా విభాగంలో చాలా తక్కువ మంది లేడీస్లో చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే వస్తున్నారు, ఇప్పుడే వస్తుంది. అదే హాస్టల్ అనేది ఓపెన్ అవుతే హాస్టల్లో ఉండడానికి వస్తారు. ఇప్పుడు హాస్టల్స్ లేకుండా ఉండేసరికి అసలు కోచింగ్ కూడా ఎక్కడ ఇవ్వడానికి అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం సరూర్ నగర్లో ఒక హాస్టల్ ఓపెన్ ఉంది, అది సాట్ హాస్టల్. అందులో వస్తున్నారు పిల్లలు, కానీ అంత ఇదిగా లేరు. అంటే ఎట్లా ఉంటాయి మ్యామ్ హాస్టల్? అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా అన్ని ఫెసిలిటీస్? మొత్తం ఫెసిలిటీస్ మేము హాస్టల్ నుంచి వచ్చిన ప్లేయర్స్. స్టార్టింగ్ వేఆర్ ఇన్ హాస్టల్ నుండి 91లో హాస్టల్ టీమ్కి తీసుకున్నారు. బట్ ఐ నాట్ యూస్ టు స్టే ఇన్ హాస్టల్, పక్కనే ఇల్లు కాబట్టి అక్కడే లగ్డీ కపుల్ డీజీపీ కంపౌండ్ పోలీస్ క్వార్టర్స్ ఉండేది. సో అలా వచ్చి ఆ టీమ్కి ఆడేదాన్ని. హాస్టల్లో సెలెక్షన్ వచ్చింది కాబట్టి హాస్టల్ టీమ్ అనేది. బట్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అది అక్కడ తినాలి, ఎందుకంటే డైట్ కాబట్టి వాళ్ళు అక్కడ ఇచ్చేసేవాళ్ళు. ఎల్బీ స్టేడియంలో ఉండేది హాస్టల్. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఎల్బీ స్టేడియంని కూడా మళ్ళీ రీఓపెన్ చేసి ఒక స్టేడియం పెడితే అన్ని గేమ్స్, ఆల్ గేమ్స్ ఉండేది హాస్టల్. ఇప్పుడు ఆ హాస్టల్ లేకనే ప్లేయర్స్ రాకుండా అయిపోతుంది. ఓకే. ఈ స్పోర్ట్స్ పర్సన్స్ మేడం ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి మ్యామ్? అసలు ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తారు, ఎలాంటి డైట్ తీసుకుంటారు? ఇట్ డిపెండెంట్ డైట్ ఇది ప్రస్తుతం ఇది తీసుకుంటాం అనేది కాదు. అక్కడ మనము డైలీ చాలా అవర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇమ్యూనిటీ మీరు బూస్ట్ చేయాలి అంటే కొంత ఫుడ్, బాయిల్డ్ ఎగ్స్ తింటాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం లేదు, కానీ ఆడే టైంలో అది కంపల్సరీ బాయిల్డ్ ఎగ్స్, ఈ స్ప్రౌట్స్ ఉంటాయి, స్ప్రౌట్స్, బనానాస్, మిల్క్, అది అలా అంతే. నాన్ వెజ్ తినేవాళ్ళు డైలీ నాన్ వెజ్, వాళ్ళకి కంపల్సరీ డిన్నర్లో నాన్ వెజ్ పెడతారు. అలా వెజిటేరియన్స్కి వెజిటేరియన్ ఫుడ్, ప్రోటీన్ ఇప్పుడు పన్నీర్లో ఉంది ప్రోటీన్, ఆ పన్నీర్లో తింటారు. అలా ఉంటుంది ఫిట్నెస్. ఓకే. ఇప్పుడు ఎన్నో రకాల అది ప్రోటీన్ షేక్స్ అని, ప్రోటీన్ పౌడర్స్ అని, ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు కానివ్వండి ఇట్లాంటి వాళ్ళు వాడుతున్నారు. కానీ అది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వాడుతున్నారు, కానీ అది నాట్ ఏ ఇది ప్రిఫరబుల్. అది మనం చెప్పొద్దు, అంటే వాళ్ళు అది తీసుకొని చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ టైం బీయింగ్కి మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది, అంత చేస్తుంది, కానీ తర్వాత దానివల్ల చాలా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దానివల్ల. అది మనం న్యాచురల్ ఫుడ్డే ఇంట్లో ఇది అవే ఏదన్నా పొడి చేసుకొని చేయడమే, కానీ ఎందుకు మేము ఆడే టైంలో ఇవన్నీ లేవు. ఈవెన్ ఈ జిమ్ అనే లేదు మాకు, మొత్తం సర్క్యూట్ ట్రైనింగ్ అని ఆ వెయిట్స్ చేసిందే ఇప్పటి వరకు మేము ఆ బాడీని మేము అలా మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు వచ్చే ప్లేయర్స్ ఏంటి, మొత్తం ఈ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ఇవి తాగేసి వాళ్ళు ఒక 1 hour కంటే ఎక్స్ట్రా చేయలేకపోతున్నారు వాళ్ళు. మేము మార్నింగ్ 6కి వచ్చామంటే 10 వరకు అయినా గ్రౌండ్లో ఆడే ఇది. ఇప్పుడు కూడా మమ్మల్ని వెళ్ళి ఆడు గ్రౌండ్లో అంటే ఆడే స్టామినా మాకుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చే ఎవరైతే ఈ న్యాచురల్ ఇది కాకుండా ఇవి చేసుకున్న వాళ్ళకి అసలు ఆ స్టామినా లేనే లేదు. ఇట్లాంటి డైట్స్ తీసుకోవడం వల్లనే లేదు డైట్స్లో. సో ఇప్పుడు మీరున్న కోచింగ్లో మీరు మీ యొక్క స్టూడెంట్స్కి చెప్తారా మ్యామ్ ఇట్లా ఫుడ్ మీరు ఇట్లా మెయింటైన్ చేయాలి, మీరు ఆర్టిఫిషియల్కి వెళ్ళొద్దు? అంటే మేము ఇచ్చే ఇది కోచింగ్ అంటే ఆల్రెడీ దే ఆర్ ప్రొఫెషనల్ ప్లేయర్స్. వాళ్ళకి మనం చెప్పే అవసరం లేదు. హాస్టల్, స్కూల్, కోచింగ్ వీళ్ళు ఇదంతా చెప్పాలి. మేము ఇచ్చేది ఏంటి, ఆల్రెడీ దే ఆర్ ప్రొఫెషనల్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్, నేషనల్ ప్లేయర్స్, కాబట్టి వాళ్ళకి మనం చెప్పేది ఏం ఉండదు. ఓన్లీ ఆన్ గ్రౌండ్ ఏవి ఎక్సర్సైజ్ చేపియాలో, బాల్ మీద మనం ఏది
మ్యాచ్ ఎలా ఆడాలి ఇదే చేయించుకోవచ్చు. అంటే ఫిట్నెస్, రన్నింగ్ అది ఇదంతా అదంతా వాళ్ళ సెల్ఫ్ ఇది ఉన్న వాళ్ళే అండి. ఓకే. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఎన్ఐస్ చేసి డైరెక్ట్ హాస్టల్ కోచింగ్కి అలా ఉంటారు కదా, ఆ కోచెస్ దే విల్ బ్రింగ్ అప్ ద కింది నుంచి నేర్పించుకుంటూ, అంటే ఏ నుంచి ఏబిసిడీలు నేర్పియాలి వాళ్ళకి, అన్నీ చేయాలి, ఎలా ఆడాలి, బాల్ని ఎలా పట్టుకోవాలి అది అనేది హాస్టల్ వాళ్ళు అలా చేస్తారు. వీఆర్ ద ప్రొఫెషనల్ ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోయిన వాళ్ళకి జాబ్ ఇచ్చి మన టీంకి ఆడాలి అని తీసుకునే ప్లేయర్స్ కాబట్టి వాళ్ళకి మనం నేర్పించేది అంతగా ఏం ఉండదు. ఓకే. అంతా టోటల్లీ వాళ్ళు ఇది ఉంటుంది, వెల్ ట్రైన్డ్ వస్తారు, ఆల్రెడీ ట్రైన్ వస్తారు. ఇంకా వాళ్ళకి కొంచెం మ్యాచ్ దాని మీద ఎలా ఆడాలి, వాళ్ళ స్ట్రోక్స్ది కానీ ఏదన్నా అపోనెంట్ టీమ్ని చూసుకొని మనం వాళ్ళని ఎలా ఆడాలి అది ఇదని చెప్తాం యాజ్ ఎక్స్పీరియన్స్. ఇది ఉంటుంది సపరేట్గా కోచింగ్ అనేది వాళ్ళకి ఏంటంటే సేమ్ అదే ఉంటుంది, డైలీ రొటీన్ రన్నింగ్ చేసుకుంటారు, ఇది ఉంటుంది. జిమ్ రోజు అంటే యాక్చువల్గా మాకు ఓన్లీ ఈవినింగ్స్ ఉంటుంది ప్రాక్టీస్. సో ఈవినింగ్స్ మేము అంత హార్డ్ వర్క్ అది చేయలేం కాబట్టి స్టెప్స్ అది చేపించేసి రన్నింగ్, స్టెప్స్, జంప్స్, ఇవి బాల్ మీద ఎక్కువ యాక్టివిటీస్ చేపించేసి వదిలేస్తాం. ఒకవేళ ఇంటర్ రైల్వేస్ క్యాంప్ అని జరుగుతున్నప్పుడు స్పెషల్ సిఎల్ అని ఇస్తారు. అప్పుడు మాకు ఆఫీస్కి వెళ్ళేది ఉండదు, ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీసే ఉంటుంది. అప్పుడు మేము షెడ్యూల్ని ఇది పెట్టుకొని ఓన్లీ మార్నింగ్ అంతా బాడీ ఫిట్నెస్ గురించి పెట్టేస్తాము. అంటే ఒకరోజు జిమ్ చేస్తారు, ఒకరోజు రన్నింగ్ మొత్తం ఇండ్యూరెన్స్ 1 hour ఇండ్యూరెన్స్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు. ఒకరోజు అడిల్స్ చేస్తారు, జంప్స్ మొత్తం జంప్స్ మీద ఉంటుంది. ఒకరోజు గ్రౌండ్లోనే స్ట్రెంథనింగ్ అని ఉంటుంది, అవి చేస్తారు. అలా డేకి వీక్ మొత్తం ఒక షెడ్యూల్ వేసుకుంటాము, అలా ఉంటుంది. ఇప్పుడు మ్యామ్ విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చే అమ్మాయిలు మేడం, వాళ్ళ పేరెంట్స్ చాలా భయపడతారు. అంటే అసలు వాస్తవంగా పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది గ్రామీణం నుంచి వచ్చే వాళ్ళకి. సో పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు పంపించడానికి భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, వారి యొక్క పిల్లల్ని ప్రోత్సహించడానికి క్రీడల్లో, అది కూడా మహిళా విభాగంలో? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు గ్రామాల నుంచి వస్తున్నారు అనేది భయమే లేదు. ఎప్పటి నుంచి అయితే మనకి మొబైల్ ఫోన్లు వచ్చాయో వాళ్ళు మొత్తం చాలా యాక్టివ్ అయిపోయారు. ఈవెన్ ప్రతి ఇంట్లో ఊర్లలో వెళ్తే ప్రతి ముసలి వాళ్ళ చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. దే కెన్ హ్యాండిల్ ద ఫోన్ కదా. వాళ్ళు అన్ని చూస్తున్నారు, ఈ ఆడపిల్లలు ఆడేది చూస్తున్నారు, అంతా చూస్తున్నారు. దే ఆర్ ఎంకరేజింగ్. ఐ మీన్ ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు రీసెంట్గా ఒక తెలంగాణ అమ్మాయి లావణ్య అని, ఆమె కూడా వరంగల్ అక్కడ చాలా ఇందులోంచే వచ్చిన అమ్మాయి. షీ గాట్ ఎ జాబ్, ఆడింది, ఇంటర్నేషనల్ ఆడింది, ఇండియాకి ఆడింది, జాబ్ వచ్చింది, జాయిన్ అయిపోయారు. వాళ్ళకు కూడా అది ఒక గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూరే కదా. ఇప్పుడు వచ్చిన ఇందులో మటుకు అంత బ్యాక్వర్డ్ అన్నట్టు ఎవరు చేస్తలేరు, ఎంకరేజ్ చేస్తున్నారు, బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నందుకన్నా మన వాళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కొంచెం హాస్టల్స్ అది పెట్టి అలా బ్యాక్వర్డ్ నుంచి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉండడానికి అంతా ఇస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు. మ్యామ్ ఇది వాలీబాల్లో ప్లేయర్స్ కావాలి అంటే మ్యామ్ మీలాగా పొడుగుగానే ఉండాలా? అలా ఏం లేదు, పొడుగు ఉండాలి అని లేదు. ఇప్పుడు లిబ్రో ఉంటుంది, లిబ్రో అంటే ఆమె ఓన్లీ డిఫెన్స్ చేసుకుంటుంది, వెనకాల కోర్టులో ఓన్లీ డిఫెన్స్ చేస్తుంది, ఆమె షార్టే ఉంటుంది. సెటర్స్ ఉంటారు, కొంతమంది సెటర్స్ కూడా షార్ట్ ఉంటారు. షార్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి జంప్ కొంచెం హై ఉంటే వాళ్ళు నార్మల్, ఇట్ డిపెండ్స్ అని, అంతే. కానీ వాలీబాల్ ప్లేయర్ అంటే చాలా పొడుగుగానే ఉంటారు, చాలా మందిని మనం గమనించినట్లయితే చాలా పొడుగు వాళ్ళు ఇప్పుడు వచ్చేయాలంతా. ఎందుకంటే మేము ఆడే టైంలో అప్పుడు హైట్ అని చూడలేదు కొంత మటుకు. తర్వాత ఇప్పుడు వచ్చే ప్లేయర్స్ అందరు హైటే ఉంటున్నారు, ఎందుకంటే వాళ్ళకు ఒక నామినల్ హైట్ ఈ హాస్టల్లో సెలెక్షన్స్ చేసేటప్పుడు వాళ్ళకి హైట్ ఒకటి యావరేజ్ పెట్టేస్తున్నారు, పెడుతున్నారు. బాయ్స్ కానీ గర్ల్స్ కి కానీ హైట్ పెడుతున్నారు. ఎందుకంటే కంపేరింగ్ మనం అదర్ కంట్రీస్, నా హైట్ ఏమీ లేదు, మన హైట్ ఏదీ లేదు. వాళ్ళకి నేను ఇక్కడికి వస్తాను, ఆల్మోస్ట్ ఎల్బో దగ్గరికి, నడుము దగ్గరికి వస్తాం వాళ్ళ దగ్గర. అందుకని ఇప్పుడు హైట్ది కొంచెం పెట్టారు, మ్యాండేటరీ పెట్టేశారు. అబౌవ్ 5'6" ఉండాలి, 5'8", అమ్మాయిలు అయితే 5'8" పైనే ఉండాలి అని అలా పెట్టారు, మ్యాండేటరీ పెట్టారు.
అంటే ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు కదా, ఏదైతే ట్రయల్స్ అవును, జరుగుతుంది హాస్టల్లో తీసుకున్నప్పుడు, మ్మ్. అప్పుడు వాళ్ళకి ఫిట్నెస్ది కానీ మళ్ళీ ఈ హైట్ది కానీ అన్ని టెస్ట్ పెట్టే తీసుకుంటారు వాళ్ళకి. ఓకే. అది ఫిజికల్ ఫిట్నెస్ అని పెడతారు వాళ్ళకి. ఓకే. దాంట్లో వెయిట్, హైట్ అన్నీ చూస్తారు. ఓకే. మీరు ఒక పురుషుల విభాగానికి కోచ్గా వ్యవహరించారు కదా మ్యామ్. అప్పుడు మీరు ఏమైనా హడల్స్ ఫేస్ చేశారా ఆ టైంలో? నాట్ ఎట్ ఆల్. అది ఒక పెద్ద హిస్టారికల్ చారిత్రక నిజంగా అది నాకు అది కూడా నాకు వచ్చినందుకు ఇంకా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అసలు ఎట్లా వచ్చింది మ్యామ్ అది మీకు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను Okay. కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చెన్నై ఎవరైతే ఇన్ఛార్జ్ వాళ్ళు ఉంటారో, సో మేనేజర్ తులసి రెడ్డి అని, అతను కాల్ చేశారు. మేము అనుకుంటున్నాము ఇలా ఇవ్వాలనుకుంటున్నాము, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ స్టన్. అంటే ఒక మెన్ టీమ్కి నేను ఎలా వెళ్తాను అన్న ఒక ఆలోచన వచ్చిండేది. అలా చెప్పారు, లేదు క్యాంప్ వాళ్ళది చెన్నైలోనే ఉంటుంది. ఓకే. అంటే నేను అంత మెన్ టీంలో నేను ఒక్కదాన్ని వచ్చి నాకు క్యాంప్ అక్కడ చేయాలి. ఫస్ట్ ఐ ఫెల్ట్ లిటిల్, అంటే అందరిలో అది మనకి ఎప్పుడు Uneasy-గా feel అయ్యారు కొంచెం. అనీజీగా ఫీల్ అయ్యాను. తర్వాత అతను చెప్పాడు, నీకు అలాంటిది ఏమీ ఇది ఉండదు, ఎవ్రీథింగ్ యుల్ బీ లైక్ ఏ విమెన్ టీమ్ కోచ్ లాగానే ఉంటావు, అంతే, నీకు సపరేటే ఇది ఉంటుంది అని చెప్తుంది. దెన్ ఐ ఫెల్ ఓకే. ఫస్ట్ 2 days వెళ్ళాక ఓకే, బాయ్స్ పిల్లలందరూ చాలా, అసలు అబ్బాయిలు నాకు ఒక కొడుకుల్లాగా అన్నట్టు అనమాట. ఇప్పుడు నా ఏజ్ చెప్తే మీకు అంత ఇది అంటారు, కానీ ఆ అబ్బాయిలు అంతే 20 years 21 years అంతా ఉండేది. నా పిల్లలు కూడా అంతే ఉన్నారు. నా ఆ పాప, పెద్ద పాప 24, చిన్న పాప 22. సో వాళ్ళు కూడా నాకు పిల్లల్లాగానే అనిపించారు. ఓకే. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దమ్. Okay. అంటే ఏం డిఫరెన్స్ అనిపించలేదు నాకు. అంటే మనము కోచింగ్ ఇవ్వాలి అంటే ట్రైనర్ ఉన్నారు, ఒక ట్రైనర్ ఉంటాడు, ట్రైనింగ్ సపరేట్ ట్రైనర్ ఉంటారు కాబట్టి వాళ్ళు ట్రైనర్ చూసుకుంటారు. ఏదన్నా బాల్ మీద ఏదన్నా ప్రాక్టీస్ ఇది అన్నప్పుడే అప్పుడప్పుడు సర్వీస్ చేసేది, ట్యాపింగ్ చేసేది, అది చేస్తుండేది. బట్ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు మెయిన్ టీమ్తోనే ఇది. అంటే నా నుంచి ఇప్పుడు నెక్స్ట్ వేరే టీమ్స్కి వాళ్ళు కూడా ఆలోచన వచ్చింది, వాళ్ళు అరే మనం తీసుకోవచ్చు కదా విమెన్ని అని, వేరే లేడీస్ కూడా ఛాన్స్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయ్యేటప్పుడు కంపల్సరీ పెట్టుకుంటామని. సో నేను మటుకు అక్కడ హింట్ ఇచ్చాను ఏంటంటే, వై ఓన్లీ మెన్ టీమ్, విమెన్ టీమ్ది కూడా ఐవీఎల్ చేయొచ్చు కదా, చేస్తే ఇట్లా పీవీఎల్ విమెన్ టీమ్కి కూడా చేస్తే చాలా ప్లేయర్స్ కూడా ఇది ఉంటుంది కదా అంటే, వాళ్ళు ఇయర్ చేద్దాము అనేసి వాళ్ళు ఒక ఇది తీశారు. ఓకే. నాకు మెన్ టీమ్ కాదు, నాకు విమెన్ టీమ్ ఇవ్వండి, సో ఐ విల్ బీ హ్యాపీ అని. ఇప్పుడు సపోజ్ మ్యామ్ మీరు ఒక గేమ్ ఆడేసి ఓడిపోవాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. అట్లాంటి టైంలో మీ యొక్క స్టూడెంట్స్కి మీరు ఎట్లాంటి మోటివేషన్ ఇస్తారు మ్యామ్? ఓటమి గెలుపు రెండూ ఉంటాయి. Okay. అది ఓడిపోయామనేసి వాళ్ళని నేను ఏమి ఇది చెయ్యను, గెలిచాము అంటే అదే ఒక ఇది. టీమ్స్ అన్ని ఈక్వల్ టీమ్సే ఉంటాయి. ఓకే. ఎవ్వరు డిసప్పాయింట్మెంట్లో ఉంటారు కదా, మీరు ఇచ్చే మోటివేషన్తోనే వాళ్ళు మళ్ళీ ఇంకా బూస్టప్ అవుతారు. వాళ్ళకి అదే చెప్తాను నేను, ఏంటి ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ రోజు మనది కాదు, నెక్స్ట్ వచ్చే రోజు మనది, సో యూ ప్లే బెటర్. ఓకే. సో మళ్ళీ మనం నెక్స్ట్ గేమ్ ఎలా అయినా తప్పకుండా గెలుస్తాం. అలా అనేసి వాళ్ళని తిట్టడం మటుకు నేను చెయ్యను. ఓకే. వాళ్ళ తిడితే వాళ్ళు డిమోటివ్ అయిపోతారు అమ్మాయిలు. యాజ్ ఎక్స్పీరియన్స్డ్గా అంటే ప్లేయర్స్ నుంచే వచ్చాం కాబట్టి, ఒకసారి మనం ఒక తప్పు చేసామనుకోండి గ్రౌండ్లో ఆడేటప్పుడు, అమ్మాయి ఆ తప్పు చేసింది అని అంటే తన్ని టైంఅవుట్ తీసుకున్నప్పుడు నార్మల్గా చెప్పాలి. అంటే ఇలా కాదమ్మా, ఇది ఇలా ఇలా కొట్టాలి, ఇలా చెయ్యాలి అని చెప్తే వాళ్ళు నెక్స్ట్ అది రెక్టిఫై చేసుకుంటారు. ఇది అదే మనం గట్టిగా తిట్టేసి వాళ్ళని ఇచ్చేస్తే వాళ్ళు ఆ ప్రెషర్లోనే పడి మళ్ళీ నాకు అలా చేస్తానేమో అని ఇంకో మిస్టేక్ చేస్తారు ఓకే. ఆ ప్రెషర్లో పడి. సో ప్లేయర్స్ని మనము అంత కోపడితే వాళ్ళు, ఎందుకంటే స్ట్రాటజీ చూస్తున్నాను కదా ఇప్పుడు ప్లేయర్స్తోని వెళ్ళేసి, అమ్మాయిలు ఒక రకంగా ఉంటారు, అబ్బాయిలు ఒక రకంగా ఉంటారు. అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారు, వాళ్ళు పడలేరు, చాలా సెన్సిటివ్. అంటే
ఒక గట్టిగా ఏదైనా అనగానే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ప్లేయర్స్ అవ్వరు కదా అలాంటప్పుడు అని కాదు. ఏ అమ్మాయిలంటే అమ్మాయిలే అంతే, అది ప్లేయర్స్ కానీ ఏది కాదు. అదొక కార్నర్ అలా అది ఉండిపోతుంది. ఉంటుంది, స్పోర్ట్స్ లో ఉంటుంది. ఉన్నా ఏ Sports కేటగిరీలో ఎక్కడ ఉన్నా. ఏ కేటగిరీ ఉన్నా కూడా, ఎంత ధైర్యంగా ఉన్నా కూడా ఒక మాట పడలేరు. Yes. అబ్బాయిలని కొట్టినా వాళ్ళు ఇది అనేసి ఇలా దులిపేసుకొని మళ్ళీ అదే రకంలో ఉంటారు, కానీ అమ్మాయిలు అలా పడలేరు. ఒక ఒక ఏమన్నా మనం ఒక చిన్న మాట అన్నా కూడా దానికోసం ఒక 10 రోజులైనా వాళ్ళు దాని మీదనే ఉంటారు. సో వాళ్ళని మోరల్గా అలా ఇది చేయకుండా కొంచెం ఇది చెప్తాను నేను. నా కోచింగ్లో మటుకు నేను తిట్టేది ఉండదు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మ్యామ్ పేరెంట్స్ అందరూ కూడా ర్యాంకులని అదే ఇవన్నీ recent గా పరిగెడుతున్నారు. అవును. సో స్పోర్ట్స్ రంగం వైపు, అదే. బాల్యం నుంచి స్పోర్ట్స్ రంగం వైపు ఆసక్తికరంగా ఉండే పిల్లలకు మీరు ఇచ్చే సలహాలు? ఇప్పుడు ప్రతి స్కూల్లో గ్రౌండ్ అనేది ఉండాలి. ఓకే, వాళ్ళకి ఒక ఫిజికల్ నీడ్స్ ఉండాలి. ఇప్పుడు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదైతే గ్రౌండ్స్ ఉన్నాయి కదా, వీళ్ళు అన్నిటికీ ప్రోత్సాహం చేస్తారు ఈ స్కూల్లో. ఐ హావ్ సీన్ అది. వేరే ఎక్కడ గ్రౌండ్స్ అంత పెద్దగా లేవు, ఏ స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు. అండ్ ఈ నారాయణద్రి ఏమంటారు, నారాయణ, చైతన్య, వీళ్ళలో బిల్డింగ్ అపార్ట్మెంట్ లాగా ఉంటుంది. కింద స్టడీస్ అంటారు, మధ్యలో పైన వాళ్ళది రెసిడెన్షియల్, మధ్యలో ఫుడ్, అంతే. ఆ 4 గోడల మధ్యలోనే అయిపోతుంది. ఈవెన్ వాళ్ళకి సన్లైట్ కూడా రావట్లేదు. ఇప్పుడు సన్లైట్ లేనిది పిల్లలు ఎలా ఇది చేస్తారు? ఇప్పుడు మీరు చదువు మీద వాళ్ళని ప్రోత్సాహం ఎక్కువ పెడుతున్నారు, ఓకే. కంపేరింగ్ టు స్టడీస్లోనే కూర్చొని దానికంటే ఆడే పిల్లలకి ఎక్కువ తెలివి ఉంటుంది. అవును, వాళ్ళకి ఎక్కువ గ్రాస్పింగ్ ఇది ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ జ్ఞాపకం ఇది ఉంటుంది. వీళ్ళని బట్టి పట్టిస్తారు. ఈ నారాయణ, ఇది చైతన్య, వాళ్ళు ఓన్లీ ఏంటి ఎంకరేజ్మెంట్, ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ అని పెడతారు. ఈ గ్రూప్లో చదివిన వాళ్ళని ఒక దాంట్లో అదే అలా. ఇక్కడ స్పోర్ట్స్ అనేది అలా ఉండదు కదా, ఆల్ ఆర్ ఈక్వల్. అండ్ వాళ్ళు బయట గ్రౌండ్లో ఆడేసరికి వాళ్ళది డిఫరెంట్ ఇది ఉంటుంది. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండవు, వాళ్ళు ఫిట్గా ఉంటారు, ఫీవర్ అనేది రాదు, సర్ది అనేది ఉండదు, అంతా ఉంటుంది. అదే స్కూల్స్లలో చదివే వీళ్ళకి వితౌట్ గ్రౌండ్స్ ఉండే దానికి ఇంట్లో దే విల్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఐసైట్. ఓకే, ప్రతి ఒక్కరు భూతద్దాలు పెట్టుకొని ఉంటారు వాళ్ళు. పేరెంట్స్ కి తెలిసి కూడా మ్యామ్, తెలిసి కూడా అందులోనే జాయిన్ చేస్తున్నారు. అదే మరి సీట్ అనేసి ఇన్ని జరుగుతున్నాయి. ఆ ప్రెషర్ ప్రభుత్వంలో చాలా మంది, అదే ప్రభుత్వాలలో మార్పు రావాలంటారా, పేరెంట్స్ లో మార్పు రావాలంటారా, సమాజం తరపున ప్రభుత్వంలో రావాలి, పేరెంట్స్ లో రావాలి. ప్రభుత్వంలో ఎలా అంటే ప్రతి స్కూల్, ఎలాంటి స్కూల్ అయినా కంపల్సరీ వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద కూడా ఒక క్లాస్ ఉండాలి. దాని నుంచి కూడా పాయింట్స్, వాళ్ళకి మార్క్స్ ఉండాలి. ఇందులో మార్క్స్ వస్తేనే అందులో పాస్ అవుతారు. ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ సీట్ అయినా కూడా, మెడిసిన్ సీట్ అయినా కూడా కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ దానిలో పాయింట్స్ కూడా యాడ్ చేస్తామని పెట్టండి, కంపల్సరీ వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు మెడిసిన్ సీట్ కావాలి, మెడిసిన్ సీట్లో మీరు ఇందులో టాప్ గెలుస్తేనే నేను చదువుతానే ఇది అని కాకుండా, ఏదన్నా ఒక స్పోర్ట్స్ది కూడా ఇన్ని పాయింట్స్ వస్తేనే మీకు అందులో సీట్ అని ఒకటి తీయండి. తీస్తే అప్పుడు వాళ్ళకి అవును ఏదన్నా స్పోర్ట్స్లో వెయ్యాలి అనేది ఉంటుంది. వాళ్ళు ఏం ప్రొఫెషనల్ పెద్ద ప్లేయర్లు అవ్వాలని కూడా కాదు, చదువు ఉండనివ్వండి, చదవగానే అట్లీస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది కదా. వేరే మొత్తం ఎప్పుడూ పుస్తకాలు పట్టుకొని దాంట్లోనే పాపం వాళ్ళు పిల్లలకి మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల స్ట్రెస్ చాలా ఇది అవుతారు. వాళ్ళు చెప్పుకోలేరు కూడా, పేరెంట్స్ కూడా చెప్పుకోలేకపోతున్నారు. పేరెంట్స్ అమ్మ నాన్న, అమ్మేమో ఇది చదువు అంటారు, నానేమో ఇది కావాలంటారు, నా కొడుకుకి ఇంత రావాలి, నా బిడ్డకి ఇంత రావాలి సీట్ అని అలా ప్రెషర్ చేసేసరికి పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు? అక్కడ స్కూల్లో వాళ్ళకి వాళ్ళు అలానే ప్రెషర్ వేస్తున్నారు. పేరెంట్స్ వెళ్ళి స్కూల్లో వాళ్ళ కాలేజ్లలో వాళ్ళ మీద ప్రెషర్ వేస్తారు, వాళ్ళు వచ్చి పిల్లల మీద ప్రెషర్ వేస్తారు. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? ఓకే, ఒక ఫ్రెండ్స్ ఉండరు, ఒక ఏది లేదు, 24 hours చదువు 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 అంటే వాళ్ళు దే షుడ్ హ్యావ్ వన్ పీరియడ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీస్కి. రాబోయే రోజుల్లో మ్యామ్ మీ యొక్క టార్గెట్ ఏంటి మ్యామ్? రాబోయే రోజులో నా టార్గెట్ అంటే, ప్రస్తుతం ఐఎమ్ ఏజ్ ఆఫ్ 52 years. ఇప్పుడు నా టార్గెట్ నా పిల్లల మీద ఫోకస్ ఉంది. ఓకే, ఐ మీన్ మై ఓన్ కిడ్స్. క్రీడా పరంగా
ఐఎమ్ కమింగ్ Yeah, లైక్ okay. నా చిన్న పాప ఏదైతే ఉందో షీఈ్ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓకే. సో తను నేషనల్ లెవెల్లో తన పైకి వచ్చేసి షీ షుడ్ గెట్ సమ్ గవర్నమెంట్ జాబ్ అండ్ సెటిల్ అనేది అదొకటి ఉంది. ఇటువైపు వచ్చేది క్రీడ మా వాలీబాల్ ఇది అంటే నేను అన్నీ అచీవ్ అయిపోయాను. నేను ఇండియన్ రైల్వేస్కి ఒకసారి కోచ్గా వెళ్ళాను, దీనికి వెళ్ళాను, ఇండియన్ టీమ్స్కి కోచ్గా పిలిచారు. కానీ అన్ని మంత్స్ క్యాంప్ అటెండ్ చెయ్యాలి అంటే బీయింగ్ ఏ ఫీమేల్ డాటర్స్ ఇది పాపల్ని వదిలేసి నేను అన్ని నెలలు నేను క్యాంపులలో ఉండలేను కాబట్టి ఐ హావ్ సాక్రిఫైస్డ్ ఫర్ దట్. ఇక్కడ ఏంటి అంటే మా ఇంటర్ రైల్వేస్లో మేము ఎప్పటికైనా నేను బిఫోర్ రిటైర్మెంట్ నేను స్పోర్ట్స్ నుంచి తప్పుకునే ముందు ఒక గోల్డ్ మెడల్ తేవాలి అనేది నాకు ఒక సూపర్ మ్యామ్. అది ఉంది ఇంటర్ రైల్వేస్లో. ఎందుకంటే రైల్వేస్ ఎప్పుడో 40 years బ్యాక్ ఎప్పుడో తీసుకొని వచ్చారు. నాకు కోచ్గా ఇచ్చిన వెంటనే ఆ ఇయరే సిల్వర్ మెడల్ తీసుకొచ్చాము. దాని తర్వాత మళ్ళీ 3rd, 4th అలా వచ్చుకుంటూ వచ్చాయి కానీ ఫస్ట్ రాలేదు ఇప్పటివరకు. సో నేను రిటైర్ అయ్యే ముందు అట్లీస్ట్ మా రైల్వే టీంకి ఒక గోల్డ్ మెడల్ అండ్ సపోజ్ నాకు తెలంగాణ స్టేట్కి మళ్ళీ కోచ్గా ఏమైనా ఇస్తే మన తెలంగాణ స్టేట్కి కూడా నేను ఒక మెడల్ తేవాలి అనేది ఒక ఇది ఉంది అంటే గోల్. ఇట్స్ ఎ గోల్ ఫర్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. మీరు మీ యొక్క గోల్ కంపల్సరీ అచీవ్ అవుతారు. ఇన్ ఫ్యూచర్లో మేము చూస్తాము, అది కూడా మా పల్లవి టీవీలో టెలికాస్ట్ చేయాలి కంపల్సరీ. అది మన ఇప్పుడున్న సీఎం గారు మన దగ్గరే నేషనల్స్ చేయాలి అని ఒక కోరిక. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎట్లా అయితే మన దగ్గర నేషనల్ గేమ్స్ చేశారో అలానే మన సీఎం గారు కూడా ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయ్యాక ఒక నేషనల్ గేమ్స్ లాంటిది కానీ నేషనల్స్ కానీ చేస్తే అప్పుడు చెప్పుకున్నాము. అప్పుడు ఈ హైటెక్ సిటీస్ సైడ్ ఇదంతా నేషనల్ గేమ్స్ కోసమే తయారు చేశారు, ఇదంతా ఈ గేమ్స్ విలేజ్ అనేసి అది ఏదైతే ఉన్నాయో చేసిందే. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అలా రావాలి, ఒక్క నేషనల్ గేమ్స్ అన్నా మన వాళ్ళు చెయ్యాలి అనేది నాకు ఒక కోరిక. అక్కడ నేను కోచ్గా ఉండాలనేది ఒక కోరిక. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఇండియా కోసం కలలు కానీ మహిళా క్రీడాకారులకు, అది కూడా వాలీబాల్ కోసం వరల్డ్ కప్ సాధించాలి అని అనుకునే మహిళా క్రీడాకారులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? వరల్డ్ కప్ వరకు మన ఇండియన్ టీం చేరుకో. ఇట్స్ ఇన్ ఫ్యూచర్ మ్యామ్. ఇన్ ఫ్యూచర్ అని అంటే అది కంపేరింగ్ టు అదర్ టీమ్స్ మన టీమ్స్కి హైట్ది ఒక డిఫరెన్స్ ఉంది. ప్లేయర్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ వరకు దే ఆర్ ఈక్వల్. కానీ వరల్డ్ అనే వరకు వెళ్ళేసరికి ఏమవుతుంది, మన దగ్గర ఇండియా లెవెల్లో కూడా రికమెండేషన్స్ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క సెక్రటరీస్ మా ప్లేయర్ ఉండాలి, ఆ ప్లేయర్ ఉండాలి. అది వేరే కంట్రీస్లో లేదు. వేరే కంట్రీస్లో వాళ్ళు ఎలా ఇస్తారంటే కోచింగ్ ఒక ఫ్యాక్టరీ లాగా మొత్తం స్కూల్ అంతే, మొత్తం ఎడ్యుకేషన్ అంతా కలిపేసి పేరెంట్స్ని వదిలేసి అలా ఉండిపోవాలి. వాళ్ళకి ఒక 1 year అప్పుడు 3 months అలా ఇచ్చింది కాదు వాళ్ళకి కోచింగ్. 10 years నుంచే తీసుకుంటారు వాళ్ళని. ఇప్పుడు ఒక వరల్డ్ ఛాంపియన్ వస్తుంది, ఒక ఒలింపిక్స్ వస్తుంది అని అంటే వాళ్ళని ఒక 5 years 10 years ముందు నుంచే ఒక టీంని తీసుకొని వాళ్ళకే పర్టికులర్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అందులో సెలెక్ట్ చేసుకొని అప్పుడు వాళ్ళని టీం. ఇది మన దగ్గర అలా లేదు. ఒక ఇప్పుడు ఉంది ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఏదైనా ఉంది, 1 month బిఫోర్ ఇస్తే ఏమొస్తుంది కోచింగ్? ఏమీ రాదు. 1-2 monthsకి ఇలాంటి హడల్స్ ఉన్నాయంటారు? ఉన్నాయి. టీమ్స్ ఇలాంటి హడల్స్ ఓవర్కమ్ కావాలంటే ఎట్లా మ్యామ్? అంటే ప్రభుత్వం నుంచి రావాలా? ప్రభుత్వం నుంచే. ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే చూడండి, బేసిక్ ఆట తెలియని వాళ్ళందరూ వచ్చేసి కోచుల్లాగా వెళ్ళిపోతారు టీంలని తీసుకొని. అలా లేకుండా ఒక సెలెక్షన్ చేసి ఒక టీంని పెట్టేసి ఈ కోచెస్ అని పలానా స్టేట్కి ఇంతమంది ఈ కోచెస్ ఒక్కొక్క దానికి ఎనైజ్ చేసి వచ్చి ఉన్నారు మన దగ్గర. నేషనల్స్ ఆడి చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని ఇవ్వకుండా ఏదో స్కూల్లో పీడీస్ వాళ్ళకి బాల్ కూడా ముట్టుకోవడానికి రాదు అయినా కూడా అలాంటి వాళ్ళు కోచెస్కి వెళ్తున్నారు. అలా ఓన్లీ నేషనల్స్ వచ్చిన టైంకే వాళ్ళు వెళ్ళిపోవడం అలా ఉండకుండా రికమెండేషన్స్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వాళ్ళ ఉంటుంది కదండి. మేము ఆడే టైంలో ఉండేది సేమ్ ఉండేది. ఎలా అంటే 12 players టీమ్ అనుకోండి, 10 players
జెన్యున్ ప్లేయర్స్ ఉంటుండేది, ఓకే 2 ప్లేయర్స్ రికమెండేషన్ ప్లేయర్స్ అలా పెట్టుకోండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి స్టడీస్ కోసమనో లేకుంటే వేరే స్టేట్ డిస్టిక్ వాళ్ళది ఏదో ఒకటి ఉంటుంది జాబ్ కోసమనో, అదే అంటే అలా ఓకే పెట్టుకోండి. కానీ ఇప్పుడు ఉన్నది మొత్తం రికమెండేషన్ అంటే అక్కడ ప్లేస్ ఎక్కడ వస్తుంది? ఓకే ప్లేసే రాదు. ఏది పోయినాం ఆడినాం వచ్చినాం అంతే అన్నట్టు ఉంది ఇప్పుడు టీం మటుకు ప్రస్తుతం. ముందు ముందు ఇంకా క్రీడల్లో చాలా మార్పులు రావాలని కోరుకుంటూ, అదే. అలాగే వరల్డ్ కప్ కూడా అదే సాధించాలి సాధిస్తుంది అని అంటే కోరుకుందాం. మన ఇండియా మన ఉండే గవర్నమెంట్ కానీ అంతా వాళ్ళు తీసుకొని ఓకే చేస్తే వాళ్ళు అలా ప్లేయర్స్ని ముందు నుంచే వాళ్ళు చిన్న వయసు నుంచే తీసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని స్కూలింగ్ ఇప్పుడు చేశారు కదా బ్యాడ్మింటన్కి. అలానే ఏదైతే ఇండివిజువల్ గేమ్స్కి ఇస్తున్నారో ప్రోత్సాహం, వాలీబాల్ ఇలాంటి వాటికి కూడా టీమ్ గేమ్స్ కూడా ఇస్తే కొంచెం ఇది ఉంటుంది. ఓకే అండ్ బ్యాడ్మింటన్లో ఎంతైతే డబ్బు పెడతారో ఇలాంటి గేమ్స్కి ఏది లేదు, ఫ్రీగా ఆడిపిస్తామంటే కూడా రావట్లేదు ఓ బ్యాడ్మింటన్. ఇది ముందు ముందు చాలా మార్పులు రావాలి దీంట్లో. రావాలి. ఇప్పుడు వాలీబాల్కి కూడా సరే ఈ మ్యాచ్కి మేము ఇంత అదంటే అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది మ్యామ్, ఇంకా ఫ్యూచర్ లో ఖచ్చితంగా థ్యాంక్ యూ, అది రావాలి. ఖచ్చితంగా వస్తుంది. వన్ లైన్ లో చెప్పాలంటే మ్యామ్, వాలీబాల్ అంటే శ్రీదేవి గారికి ఎందుకంత ఇష్టం? వాలీబాల్ శ్రీదేవి గారికి ఇష్టము అని అంటే వర్డ్స్ లేవు దానికి. ఓకే ఎందుకంటే అది నాకు అందులో మంచి ఉంది చెడు ఉంది. నా లైఫ్లో ఐ హ్యావ్ ఫేస్డ్ పాజిటివ్ అండ్ నెగటివ్. పాజిటివ్ ఏంటి, నాకు జాబ్ వచ్చింది, నా నా సొంతంగా నేను తెచ్చుకున్నాను వితౌట్ ఎనీ. యాక్చువల్గా చెప్పుకోవాలంటే నాన్న ఉన్న పదవికి ఆయన సైడ్ పోలీస్ సైడ్లోకి వెళ్ళి నేను ఏదైనా చేసి అలా తెచ్చుకునేది. ఇది నా స్వయం కృషితోని నేను నా సొంతంగా నేను జాబ్ తెచ్చుకున్నాను అనేది ఒక ఇస్తున్నది. అంతే, నాకు జాబ్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఇంత ఇదిగా ఉన్నాను. నా పిల్లల్ని నేను నా ఓన్గా యాజ్ ఏ మదర్గా నేను వాళ్ళకి ఏది అంటే అది ఇప్పించగలుగుతున్నాను అనేది ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, మీ యొక్క Thank you, ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకున్నందుకు మాతోని. అలాగే మీ టీం యొక్క విశేషాలు, మీకున్న ఎక్స్పీరియన్స్, ఇక మేము ముందు చేయబోయే విషయాలన్నీ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.